హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మనకి హెల్త్కి సంబంధించిన సిరీస్లో భాగంగా మనం డబ్బు పెట్టుకునే ఏ ఆకుకూరల్లో కూడా లేనన్ని విటమిన్లు ఉన్న మునగాకు గురించి తెలుసుకుందాం. మునక్కాడలు మనం ప్రతిరోజు కూరల్లో వాడుతూనే ఉంటాం. కానీ మునక్కాడలతో పాటు మునగాకులో కూడా ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని దేశాల్లో అయితే ఈ మునగాకు పొడి నుంచి విటమిన్ సప్లిమెంట్స్ తయారు చేసి అమ్ముతున్నారనమాట. 4000 సంవత్సరాల క్రితం నుంచే మన పూర్వీకులు మునగాకును మందుల తయారీలో వాడుతున్నారనమాట. ఆయుర్వేదంలో అయితే 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. విటమిన్ ఏ క్యారెట్స్లో కంటే కూడా 10 రెట్లు అధికంగా మునగాకులో ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది అనమాట. ఇక కాల్షియం విషయానికి వస్తే పాలలో కంటే కూడా 17 రెట్లు ఎక్కువగా మునగాకు నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. ప్రోటీన్లు పెరుగులో కంటే కూడా 8 రెట్లు అధికంగా మునగాకులో ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. అరటి పండ్లలో కంటే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి బీపీ అదుపులో ఉండడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల థైరాయిడ్, డయాబెటీస్ కూడా కంట్రోల్ అయినట్టు రుజువైంది. గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు కూడా మునగాకుని కూరలా వండి తీసుకుంటే కనుక వాళ్ళకి సరిపడా కాల్షియం, ఐరన్ లభించడంతో పాటు పాలు కూడా పెరుగుతాయి. ఒక గుప్పెడు మునగాకుని నీటిలో మరిగించి ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయట. అలాగే ఈ మునగాకు పొడిని కానీ రసాన్ని కానీ తీసుకుని మనం ముఖానికి, జుట్టుకి కూడా ప్యాక్లా వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలు కూడా దీన్ని ఏదో రూపంలో వాడుతూ ఉంటే కనుక కాల్షియం పెరుగుతుంది. దీనిలో 40 రకాల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు ఆషాఢంలో ఖచ్చితంగా మునగాకు తినాలని చెప్తారు. ఆషాఢంలోనే అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సీజన్లో మనకి సమ్మర్ వెళ్ళి వర్షాకాలం వస్తూ ఉంటుంది కదా, అందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరాలు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆకు కూడా చాలా లేతగా మనకి ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. సో దాంతో మనం రకరకాల కూరలు చేసుకునే దాన్ని తీసుకోవచ్చు. ఎక్కువగా అయితే తెల్లగపిండి మునగాకు కూర చేసుకుని తింటూ ఉంటారు ఆషాఢంలో. అలాగే మునగాకుని పప్పులో వేసి కూరలా చేసుకోవచ్చు, ఫ్రైలా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీలోనే ఒక 2 గుప్పెళ్ళు మునగాకు వేయించి వేసి చట్నీలా చేసుకోవచ్చు. ఇంకా మనం టీలా చేసుకోవచ్చు, సూప్లా కూడా చేసుకోవచ్చు. దీన్ని చారు కూడా చేసుకోవచ్చు మునగాకుతో. ఇక మనం రెగ్యులర్గా వాడుకోవాలనుకుంటే కనుక దాన్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని మునగాకు పొడి చేసి పెట్టుకోవచ్చు. నార్మల్గా పొడి చేసుకుని రోజు కొద్దిగా తీసుకోవచ్చు ఐరన్, కాల్షియం లోపం ఉన్న వాళ్ళు అయితే. లేదంటే అన్ని దినుసులు వేసుకుని కారపొడిలా చేసుకుని రోజు అన్నంలో ఒక ముద్దలో వేసి తీసుకోవచ్చు. లేదంటే మనం ఏమైనా వేపుడు లాంటివి చేసుకున్నప్పుడు దానిలో చివరిగా చల్లుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. నేను నా ఛానల్లో ఆల్రెడీ మునగాకు పొడి ఎలా చేసుకోవాలి, తెలగపిండి మునగాకు ఎలా చేసుకోవాలనే వీడియోలు కూడా పెట్టాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు మనకి చాలా ఈజీగా దొరుకుతుంది కదా. సో దొరికినప్పుడు సీజన్లో పొడిలా చేసి స్టోర్ చేసుకోండి. దొరికినన్ని రోజులు కూరల్లో కూడా వాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.